హాయ్ అండి, వెల్కమ్, గుడ్ మార్నింగ్ ఆల్. పుష్ప పుష్పరాజ్ అసలు అంటే నేను ఆల్రెడీ ఒక రివ్యూ చేసిన, షార్ట్ రివ్యూలతో పాటు ఒక రివ్యూ కూడా చేసిన. కానీ దాంట్లో డీటెయిల్స్ అయితే ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అప్పటికే నాకు చిరాకు వచ్చింది ఆడ నుంచి వచ్చి అదంతా అనేలోపు. సో అందుకే ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. మూవీ బేసిక్గా అంటే ఇంట్రడక్షన్ అంటే జనరల్గా మనకి తెలిసిందే, పుష్ప 1 ఎండింగ్ ఏ కాజ్తోనైతే ఎండ్ అయిందో దానికి సీక్వెల్ కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి వచ్చింది. జపాన్ సీక్వెల్ తోటి స్టార్ట్ అవుతుంది సినిమా అయితే. అక్కడ తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఇండియాకి అంటే మన చిత్తూరు శేషాచలం అడవులకి షిఫ్ట్ అవుతుంది. డీటెయిల్గా అయితే ఏం మాట్లాడినా అంత మాట్లాడితే కూడా బాగుండదు, కానీ కొన్ని పాజిటివ్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అల్లు అర్జున్ యాక్టింగ్ అబ్బా అసలు అంటే జనరల్గా అల్లు అర్జున్ని యాక్షన్ చూసేవాడిని నేను, ఓకే పర్వాలేదు మంచి యాక్టరే, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టరే టాలీవుడ్లో అనుకునేవాడిని. కానీ అసలు ఈ సినిమాలోన యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు యాక్చువల్గా ఈ సినిమాకి ఇవ్వాలి. నాకు అసలు పుష్ప 1కి నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడే పెద్ద బిట్ కన్ఫ్యూజన్ ఉండింది, అంటే నేషనల్ అవార్డు ఇట్లా ఇస్తారా అనేది అనిపించింది. కానీ తెలుగు యాక్టర్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము, ఎందుకంటే ఇప్పటివరకు రాని ఫేట్ మనకు వచ్చిందంటే ఎవరికైనా హ్యాపీనే కదా. కానీ ఈ సినిమాకి సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉంటాయి, ఆ సీన్లకి నేషనల్ యాక్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పుష్ప 1కి ఇచ్చినారంటే అసలు ఈ సినిమాకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే అట్లా అంటే మరి వేరే వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప నటులు. నాకు యాక్టింగ్ పరంగా అంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ని మించిన యాక్టర్ ఎవరు లేరు అనిపిస్తుంది. అలా అసలు ఖచ్చితంగా సినిమా అయితే మంచిగా ఉంది. అసలు ఫస్ట్ ప్రియారిటీ అల్లు అర్జున్ కోసం సినిమా చూడండి. సెకండ్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టరు, తర్వాత మన బన్వార్ సింగ్ షెకావత్ ఆయనది. అసలు వాళ్ళిద్దరు కొట్టుకునేది ఏమి ఉండదు, కానీ ఖచ్చితంగా కానీ ఒక సినిమాలో అయితే ఒక మంచి కన్వర్జేషన్ అయితే ఉంటుంది ఇద్దరి మధ్యలో. మరి ఏమన్నా ర్యాంపేజ్లో పార్ట్ 3 ర్యాంపేజ్లో వాళ్ళ గురించి పెడతారేమో తెలియదు. తర్వాత మెయిన్ సినిమా నడిచేదంతా ఒకటే, నాకు సీఎంని కలవండి మీరు ఒకసారని భార్య అంటుంది. ఆ ప్రయత్నంలో లోపంగా కలవడానికి వెళ్తే ఆడొక ఇన్సిడెంట్ ఎదురవుతుంది, దాన్ని బేస్ చేసుకొని పుష్పరాజు ఇంకా ఒక రాష్ట్రాన్ని దించేదాకా వెళ్తాడు. అది అందుకే ఆయన అంటే లోకల్లో ఎన్ని శక్తులు ఉపయోగించి ఎంత అణచివేయాలని చూసినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి, అందుకే వాళ్ళు వైల్డ్ ఫైర్ నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఉంది కదా, అది ఖచ్చితంగా సినిమా అయితే ఇంటర్నేషనలే, దాని విషయంలో డోకలేదు. ఇవి మెయిన్. జాతర సీక్వెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, మనము అంత గొప్పగా ఉంది అది. అసలు సుకుమార్ రైటింగ్ ఇంత వేరే లెవెల్ రైటింగ్ అది. ఇంకా తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్లైమాక్స్. అసలు ప్రీ క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, క్లైమాక్స్ అసలు అర్ధాంతరంగా సేమ్ దేవర్లాగే అనిపిస్తుంది. అట్లా ముగిసిపోయేసరికి అసలు అర్థం కాదు. సరే ఓకే, ఏది ఏమైనా కూడా ర్యాంపేజ్ అనేది అయితే పెట్టినారు. కానీ ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అదే మెయిన్ క్లైమాక్స్. తర్వాత ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంటే ట్రాక్ తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది సినిమా. బట్ మొత్తానికైతే మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి కవర్ చేసేసినారు. ఇదే అండి. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ జనరల్గా ఏదో బ్యాక్గ్రౌండ్ అది ఇది సరిగా కొట్టలేదు, అది ఇది ఏదో వేరే వాళ్ళని యూజ్ చేయాలా అది ఇది అన్నారు. కానీ మరి అది ఏమన్నా జరిగిందేమో తెలియదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టినాడు. కొన్ని సీన్లకైతే దేవిశ్రీ మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సాంగ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి మంచిగా. అంటే జనరల్గా ఇక మనకున్న టాలీవుడ్లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్స్లోన మన అల్లు అర్జున్ కూడా ఒకరు. కానీ ఈ సినిమాలో ఇంకా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఆ జాతర సీక్వెన్స్లోనే అసలు పంబ రేగిపోయినాడు ఇంకా అల్లు అర్జున్. దానికి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇదండి ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ అయితే. ఖచ్చితంగా దాన్ని పెట్టుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవుతుందని నేనైతే గట్టిగా అనుకుంటున్నా, ఎందుకంటే సినిమా కూడా జనాలకి వెళ్తుంది, గట్టిగానే వెళ్తుంది జనాలకి.
చూద్దాం మరి. అంటే పరిస్థితులు కొన్నిసార్లు వరస్ట్ సినిమాలు ఆడతాయి, కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆడవు. బట్ మీకైతే ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్.